హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సర్ప ఛానల్. వచ్చేసింది ఫ్రెండ్స్. నేను ఇవాళ చెప్పేది వినండి ఫ్రెండ్స్, కొంచెం అర్థం చేసుకోండి. నేను ఇవాళ ఏం చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్, మన చిన్నప్పటి నుంచి మన తల్లిదండ్రులు ఎంతో కష్టం చేసి మనం పెంచుతారు ఫ్రెండ్స్. వాళ్ళని అర్థం చేసుకోవాలి. దాని గురించి నేను ఇప్పుడు చెప్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే కొంతమంది చాలా చాలా ఘోరంగా చేస్తున్నారు తల్లిదండ్రులని. వాళ్ళు సాధితే వాళ్ళని ఎట్లా చూసుకోవాలో ఎలానో వాళ్ళకు తెలుస్తలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇవాళ వాళ్ళ తల్లిదండ్రులను చూసుకుంటే రేపు మన పిల్లలు సుత అలానే చూసుకుంటారని వాళ్ళకి తెలియదు ఫ్రెండ్స్. మన తల్లిదండ్రులు ఏం చేస్తారు ఫ్రెండ్స్, మన అమ్మ కడుపులో పుట్టిందంటే అమ్మ సంతోషిస్తుంది, నాన్న సంతోషిస్తాడు. మనం 9 నెలలు మన అమ్మ మోసి కన్నాక మనం పుట్టినాక ఆడపిల్ల మగపిల్ల అని సంతోషపడతారు. కొంతమంది అయితే ఆడపిల్ల అని సంతోషపడతారు, కొంతమంది మగపిల్లగాడు అని సంతోషపడతారు. కానీ ఎవరైనా తల్లిదండ్రులకు కొడుకైనా బిడ్డ అయినా ఒకటని తల్లిదండ్రులు అయితే అనుకుంటారు ఫ్రెండ్స్. చాలామంది అయితే ఇక కొంతమంది గురించి తెలియదు కానీ నా వరకు అయితే చాలామంది అమ్మాయి కానీ అబ్బాయి కానీ మాకు ఒక్కటే అని చాలామంది సంతోషిస్తారు. మన చిన్నప్పటి సంది జాగ్రత్తగా మనల్ని కాపాడుకొని మంచిగా మనము అంబాడుకుంటా బుడబుడ నడకలు వేస్తుంటే అమ్మ అని ఎప్పుడు పిలుస్తాడు, నాన్నని ఎప్పుడు పిలుస్తానని ఎదురు చూస్తారు. అమ్మని పిలిస్తే అమ్మ సంతోషిస్తుంది, నాన్నని పిలిస్తే నాన్న సంతోషిస్తాడు. వాళ్ళు పూట తినకున్నా కానీ కలో గంజో కారమైన వాళ్ళు తిని మనని చాది మన చిన్నప్పటి సంది అల్లారు ముద్దుగా చూసుకొని ఏ కష్టం రాకుండా మనని స్కూలు పంపించి మనల్ని చదివిస్తారు ఫ్రెండ్స్. వాళ్ళు మనకు కట్టుకునేడానికి బట్టలు కొనిస్తారు. పూటకు లేకున్నా కానీ వాళ్ళు తినకున్నా కానీ మన కడుపు వాళ్ళు చాలా చాలా ప్రయత్నం చేస్తారు. వాళ్ళు ఒక పూట ఉపవాసం అని మనకు పెడతారు ఫ్రెండ్స్. మనం చదువుకొని పెద్ద గొప్ప స్థాయిలు ఉండాలని అనుకుంటారు ఫ్రెండ్స్. వాళ్ళు వాళ్ళ కడుపులో పుట్టి మనని చాది ఇంత ప్రేమగా చూసుకొని మనం చదివిస్తేనే ఇంత స్థాయిలు ఉన్నాం. మన స్థాయిలు ఉంటే మనం చదువుకునేటప్పుడు మనం బడికి పోతాం, స్కూల్కు టిఫిన్ రెడీ చేస్తారు, బాస్ రెడీ చేస్తారు, స్కూల్ బ్యాగు బట్టలు అన్నీ తయారు చేసి స్కూల్కి పంపించి మళ్ళీ వచ్చేదాకా ఎదురు చూస్తారు. నా బిడ్డ వస్తలేదు, నా కొడుకు వస్తలేదు స్కూల్ నుంచి అని ఎదురు చూస్తారు. మన చిన్నగా మెల్లగా పెద్దగా అయ్యేదాకా మనకు తోడుగా నీడగా మన అమ్మ నాన్నలు ఉంటారు. మన స్థాయికి తీసుకుపోయేదాకా మనకు తోడుగా ఉంటారు. వాళ్ళు వెళ్ళాక ఇప్పటికీ తోడుగా ఉండేది తల్లిదండ్రులు ఫ్రెండ్స్. ఇక కొంతమంది ఇప్పుడు మన స్థాయిలు ఉన్నామనుకో పెళ్ళిళ్ళు చేసుకుంటారు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. అమ్మాయిలు కొంతమంది చూసుకుంటారు, కొంతమంది ఏదో ఒక తీరు గుణంలాగా ప్రవర్తిస్తారు. కానీ ఎక్కువ తల్లిదండ్రులు చూసుకున్నది అయితే అమ్మాయిలే ఫ్రెండ్స్. అబ్బాయిలు కూడా చూసుకుంటారు. అబ్బాయిలు చాలా మంది అమ్మ నాన్నలు అంటే చాలా ఇష్టపడతారు, కొంతమంది చాలా ఇష్టపడరు. ఎందుకంటే వాళ్ళకు ఇవన్నీ గుర్తుకొస్తే ఇష్టం ఉంది, ఇవన్నీ గుర్తుకు రానలకు ఇష్టపడరు కదా. ఇష్టపడరు కొంతమంది. వాళ్ళు కానీ పెంచి నిన్ను స్థాయిలుంచి నీకు పెళ్లి చేసి నీకు ఇవాళ పిల్లలు అయినాక వాళ్ళు తల్లిదండ్రులు భారమయ్యారని నువ్వు తీసుకుపోయి ఓ అనాథాశ్రమాల్లో నువ్వు వేస్తే రేపు వాళ్ళకు కన్నీళ్లకు బుక్కడి బువ్వకు ఏడుస్తుంటే చూసుకుంటుంటానవు. అప్పుడు తల్లిదండ్రులు మా కడుపులో పుట్టి నా కొడుకును నా బిడ్డని ఇంత ప్రేమగా చూసుకున్నాను కదా, ఇంత ప్రేమగా చూసుకుంటే వాళ్ళు ఇవాళ మమ్మల్ని ఇలా చేయబట్టి ఏందని వాళ్ళ అర్థం. చాలా అలా చేయకండి. ఎప్పుడైనా తల్లిదండ్రులని తోడుగా నీడగా ఉండండి ప్లీజ్. అలా చేయకండి. తల్లిదండ్రులను అర్థం చేసుకోండి. మనం చిన్నప్పటి సంది వాళ్ళు ఎంత కష్టం చేస్తే ఈ స్థాయికి వచ్చినామా అని అర్థం చేసుకోండి. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ తల్లిదండ్రులు లేకుంటే మన జీవితం లేదు. మీకు అర్థమైతే చాలు ఫ్రెండ్స్. తల్లిదండ్రులని కారమో గంజైనా మంచిదే కానీ తల్లిదండ్రులు మనతోటి ఉండి మనతోటి ఉంచుకోవాలి. వాళ్ళని ప్రేమగా చూసుకొని ఫ్రెండ్స్. ఎందుకంటే ఇవాళ ఉండేటోళ్ళలో రేపు పోయేటోళ్ళలో కానీ వాళ్ళు చిన్నప్పుడు సాధితేనే కదా ఫ్రెండ్స్ మనం ఇంత స్థాయికి వచ్చినాం. మనకు పెళ్ళిళ్ళు చేస్తే మనకు పిల్లలు అయ్యారు. రేపు మీరు తల్లిదండ్రులని అట్లా అనాథగా చూసి బుక్కడు బువ్వ పెట్టకపోతే రేపు మన కడుపులో పుట్టిన పిల్లలు సూత మనల్ని సూత అలానే చూస్తారు ఫ్రెండ్స్. బుక్కడు బువ్వ పెట్టరు. అనాథ హాస్టల్లో వాళ్ళు తింటారు. మీ ఎక్కువ అంటే ఏమంటారంటే మీరు ఇంత తెలిసిన వాళ్ళే మీ తల్లిదండ్రులని మీరు అనాథ హాస్టల్లో వేసిరు, బుక్కడు బువ్వ పెడతలేరు, తిడుతున్నారు చేస్తున్నారు అని అంటారు పిల్లలు. రేపు వాళ్ళు సుధా నేర్చుకుంటారు ఫ్రెండ్స్. మనం జాగ్రత్త ఉంటేనే పిల్లలకు మనం తల్లిదండ్రులను మంచిగా చూసుకొని ఉన్నంతల కాడికైనా మంచిదే. ఎంత నువ్వు పెట్టి కారం గంజి అయినా మంచిదే కానీ మన తల్లిని మనం చూసుకుంటే మనం మంచిగా చూసుకుంటే మన పిల్లలు సుధా చూసి మా అమ్మ మా డాడీ ఇలా మంచిగా చూసుకుంటున్నారు, మేము సుధా రేపు భవిష్యత్తులో మా మమ్మీని మా డాడీని మేము సుధా ఇలా చూసుకోవాలని వాళ్ళకు పెద్ద జ్ఞానం పెద్ద బుద్ధి వస్తుంది ఫ్రెండ్స్. నేను చెప్పేది అంతే.
మన తల్లిదండ్రులు కష్టం చేసి మనల్ని చాదినప్పుడు వాళ్ళని రుణం తీర్చుకోవాలంటే వాళ్ళ బుక్కెడు బువ్వకు మనం వాళ్ళకు కష్టపెట్టకుండా మనం చూసుకోవాలి. అంతే మనం వాళ్ళకి చేసే మేలు. ఎందుకంటే మనం దెబ్బ తాకితే అమ్మ అంటాం. ఏదైనా కష్టం వస్తే నాన్న అని ఏడుస్తాం. అమ్మ, నాన్న అనే అంటాం. ఏదనము కదా! అందుకని ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి. ఎందుకంటే నేను చాలా మందిని చూస్తున్నా. కొందరి జీవితాలు ఎలా ఉన్నాయో నాకు అర్థమయ్యింది ఫ్రెండ్స్. అందుకే మీకు చెప్తున్నా. తల్లిదండ్రులని మంచిగా చూసుకోండి. ఆరోగ్యం మంచిగా లేకుంటే చూంచండి. వాళ్ళు ఉన్నంతసేపు మన తల్లిదండ్రులు మనకు అవుపడతారు ఫ్రెండ్స్. వాళ్ళు పెట్టినా పెట్టకున్నా కానీ నువ్వేం సంపాదించినావు, నువ్వేమి ఇచ్చినావు అనకండి ఫ్రెండ్స్. వాళ్ళు మనం సాదుడే ఎక్కువ. వాళ్ళ ఆస్తులు ఇయ్యక మంచిదే. ఏది సంపాదించకుండా మంచిదే మనకు. మనని సాదిరు బుక్కడు బువ్వ పెట్టి మనం సాదిరు అంటే అదే గొప్ప ఫ్రెండ్స్. ఈ రోజులలో ఈ ఖర్చులు బట్టి మనమే పిల్లలను చదువుకోవాలంటే ఇంత కష్టమవుతుంది. ఆ రోజులలో వాళ్ళు సాధనంటే ఎంత కష్టమో మనకు తెలిసిందా ఫ్రెండ్స్. ఇప్పుడు అర్థమవుతుంది వాళ్ళు చేసిన కష్టం, వాళ్ళు ఎంత కష్టపడ్డారు మన కోసం ఎంత చేసిరని. ఇప్పుడు మనకు అర్థమవుతుంది. మనకు పెళ్ళిళ్ళు అయ్యి మనకు పిల్లలు అయినాక మన ఇంట్లో ఎల్లుబాటు తీరు బట్టి వాళ్ళు ఎంత ఎలదితే మనం ఈ స్థాయిలో ఉన్నామని అర్థం చేసుకోండి. తల్లులని అనాథలను చేయకండి. వాళ్ళు ఉన్నంతసేపు బుక్కడు అన్నం పెట్టి మంచిగా చూసుకోండి ఫ్రెండ్స్. అందరికీ చాలా చాలా థ్యాంక్. నా ఛానల్ చూసే వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్. ఇంకా నన్ను ఛానల్ ముందుకు తీసుకుపోవాలని నా పిల్లలకు నాకు మీరు సపోర్ట్గా ఉండాలని కోరుచున్నాను ఫ్రెండ్స్. బాయ్, మరి ఉంటున్నాను.